మనం ప్రారంభించిన పని ఎందుకు ముగించలేకపోతా ఉన్నాం? సహజంగా ఈ లోకంలో మనం పని అనేది మొదలు పెడతాం, కానీ ఆ పనిని మనం ముగించలేని స్థితిలో మనం ఉంటా ఉన్నాం. అయితే ఆ పని మనం ముగించాలి అంటే మనం ఎట్లా ఉండాలి? ఇసుక కొంచెం సౌండ్ పెట్టు. ఆ పని మనం ముగించాలంటే ఆ పని మనం ముగించాలంటే మనం ఎట్లా ఉండాలి, మనం ఎలాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి అనే విషయాల గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు చాలామంది రాలేకపోయారు. ఈరోజు మొదటి వారం, ఎందుకు రాలేకపోయారో మరి. పోయిన వారం ప్రకటనకి ఏదన్నా పనులు ఏమైనా ఉన్నాయా? చాలామంది రాలే ఈరోజు. సరే, మన జీవితంలో పనులు మనం మొదలు పెడతా ఉంటాం, కానీ ముగించలేకపోతూ ఉంటాం కదా. మరి ఆ పనులు మనం ఎట్లా ముగించాలి, ఆ పని ముగించాలంటే మనం ఏ విధంగా ఈ లోకంలో నడవాలి అనే విషయాల గురించి ఈ ఉదయకాల సమయంలో మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయము. నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. అటు తర్వాత హర్త అషష్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజుకు అందించి తిని, అందుకు పూర్వము నేనెన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగుగాక నా పెద్దల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మ మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనకి నెహెమ్యా అనే ఒక అతను కనబడతా ఉన్నారు. ఎవరు ఈ నెహెమ్యా అంటే? ఎవరు నెహెమ్యా? నా వైపు చూడాలి, మళ్ళీ చదవద్దు పైన కింద, మనం ఇప్పుడే చదువుకున్నాం. నెహెమ్యా ఎవరు? నెహెమ్యా ఒక సేవకుడు కాదు, ఫుల్ టైం సేవకుడు కాదు. నెహెమ్యా ఎవరంటే రాజుకి ద్రాక్షారసం అందించే ఒక సేవకుడు. అయితే ఈ రాజుకి ద్రాక్షారసం అందిస్తూ ఉన్నప్పుడు రాజు ఆ యొక్క నెహెమ్యా మొహంలో చూసాడేమని, రాజు మాట్లాడుతూ ఉన్నాడేమని, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. అంటే రాజు చూసి అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఏందయ్యా నువ్వు ఇంత విచారంగా ఉన్నావు, ఇంత డల్గా ఉన్నావు ఎందుకని చెప్పి ఒక రాజు అడుగుతూ ఉన్నాడు. ఎవరిని? నెహెమ్యాని అడుగుతూ ఉన్నాడు. అయితే నెహెమ్యా ఏం చేస్తూ ఉన్నాడు? భయపడతా ఉన్నాడు. నేను మిగుల భయపడి రాజు చిరంజీవి గాక నా పితరుల సమాధులుండి పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. చూడండి, ఒక భారాన్ని కలిగి ఉన్నాడు నెహెమ్యా. ఎందుకు ఒక భారాన్ని కలిగి ఉన్నాడు? ఆ యొక్క పట్టణాన్ని కట్టించాలనే భారాన్ని కలిగి ఉన్నాడు. ఆ గుమ్మాలని మరలా పెట్టాలనే భారాన్ని కలిగి ఉన్నాడు. మన జీవితంలో ఒక పనిని మనం మొదలుపెట్టి ఆ పనిని ముగించాలి అంటే మనకు కొన్ని లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఈ లక్షణాల్లో మొట్టమొదటిగా మనం ఏం కలిగి ఉండాలంటే ఒక భారాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే అది దేవుడిచ్చిన భారంగా ఉండాలి. మన జీవితంలో మనం సహజంగా ఈ లోకంలో అనేకమైన భారాలను మనం కలిగి ఉంటాం. ఈ లోకంలో మనకి ఎన్ని భారాలు, ఎన్ని ఆలోచనలు మనం కలిగి ఉంటామో, ఈ లోకంలో ఎంత బాధపడతా ఉంటామో. అయితే ఆ భారం అనేది ఎట్లా ఉండాలంటే దేవుడిచ్చిన భారంగా మనం పెట్టుకోవాలి. అట్లా కాకుండా మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవించడం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే భారము అనేది మన జీవితంలో ఉంటుందో అప్పుడు మనం దేవునికి ప్రార్థన చేయటం అనేది మనకు గుర్తు వస్తుంది. ఈ లోకంలో మనకు భారం లేదు కాబట్టి మనం దేవునికి ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం.
ఈ లోకంలో చాలామంది ప్రార్థన ఎందుకు చేయలేకపోతూ ఉన్నారంటే వారి హృదయంలో భారం లేని వారుగా జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే భారం లేదు కాబట్టి వాళ్ళు ప్రార్థన చేయట్లా. ఎప్పుడైతే భారాన్ని, బరువుని, దుఃఖాన్ని, వేదనని కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా ప్రార్థించేవారుగా ఉంటారు. అందుకే చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఇక్కడ నెహెమ్యా ఏం చేస్తా ఉన్నాడు? ఏడుస్తూ ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నిన్న విజ్ఞాపన ప్రార్థన కదా. మరి మనం ఎంతమంది వచ్చాం దేవుని సన్నిధికి? పరిశీలన చేసుకుందాం. నేను అడగను ఎవరు వచ్చారో, మనందరికీ తెలుసు. మనందరం దేవుని యొక్క బలలో చేతులు వేసే వారంగా ఉన్నాం. మరి మనం ఎందుకు విజ్ఞాపన చేయలేకపోతా ఉన్నాం? మనకు భారం లేదు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. మన కుటుంబం రక్షించబడాలనే భారం మనకు లేదు. మన బిడ్డలు మన మంచి ప్రయోజకులు అవ్వాలనే భారం లేదు. లేదంటే మన భర్త, లేదంటే భార్య, ఈ భారం లేని వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. భారం లేని వారుగా మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనం ప్రార్థన మనం పక్కన పడేసాం. ఎందుకంటున్నాడు ఇక్కడ ఈ నెహెమ్యా అట్లా లేదు. ఏమంటా ఉన్నాడు? ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం అలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మనం అలాంటి జీవితాన్ని జీవించకపోతే ఇప్పుడైనా మించిపోయింది లేదు. దేవుని ఎదుట మనం ఏడ్చి అయ్యా నన్ను క్షమించు అని చెప్పి పశ్చాత్తాపడి ఈ లోకంలో మనం ముందుకు సాగిపోవాలి. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36, 37, 38, 38 వరకు చదవండి. 36 వచనం. వారు కాపరి లేని గొర్రెల వరే చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమాని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తా ఉన్నారు. ఏమని? కోత విస్తారంగా ఉంది, పనివారు పంపాలి అని. ఏం చేయాలని చెప్తా ఉన్నారు? చూడండి అక్కడ చివరిలో 38వ అధ్యాయం 38వ వచ్చిన చివరిలో పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని. వేడుకొనుట అంటే ప్రార్థించుట. మనం దేవుణ్ణి ప్రార్థించాలి. ఏమని? ఒక భారాన్ని మనం కలిగి ఉండాలి. అయ్యో కోత విస్తారంగా ఉంది. ఇప్పుడు వరి కోత వచ్చింది. ఈ వరి కోత వచ్చినప్పుడు తుఫాను, కొన్ని ప్రాంతాల్లో తుఫాను వస్తూ ఉంది, వరదలు అంటూ ఉన్నారు. ఇప్పుడు వరదలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఎంత బాధపడతారు? ఆ పంట పోతే ఎంత బాధగా ఉంటుంది. మనకి ఇంతకుముందు వరి నాట్లు వేసినప్పుడు వరద వచ్చింది, మంచి వర్షం వచ్చింది. ఆ వర్షం పడినప్పుడు 2 సార్లు నాటేశారు. 2 సార్లు నాటేసినప్పుడు మనకు ఖర్చు అయిందా లేదా? అంటే బాధ అనేది ఎట్లా? దేవుడు ఒక బాధను పెట్టి చూస్తూ ఉంటాడు. మీరు ఎంత బాధపడతా ఉన్నారో ఎంతకంటే ఎక్కువ బాధ నేను పడతా ఉన్నాను, ఎప్పటికైనా నా దగ్గరికి రండి అని చెప్పి దేవుడు ఒక చిన్న బాధ పెడతా ఉంటే మనం ఏం చేస్తూ ఉంటున్నాం? మనం దాన్ని గ్రహించకుండా ఎప్పుడు కోతలప్పుడే వర్షాలు వస్తాయి, లేదంటే ఎప్పుడు నాట్లప్పుడే వర్షాలు వస్తాయి, పంట చేతికి రావట్లేదని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. కాదు, దేవుడు ఏంటంటే దేవుడు ఒక నొప్పి మనకు పెడతా ఉన్నాడు, ఒక బాధ పెడతా ఉన్నాడు. ఆ బాధ పెట్టినప్పుడు మనం తెలుసుకోవాలి. ఏమని? అయ్యో దేవుడు పెడతా ఉన్నాడు కాబట్టి నేను దేవుని దగ్గరికి రావాలి, ప్రార్థించాలి అని మనం ఆలోచన కలిగి ఉండాలి. ఆలోచన మనకు రావాలి. ఆ విధంగా మనకు రాకుండా మనం ఈ లోకంలో ఏం చేస్తూ ఉంటున్నాం? ఏముందిలే, ఎప్పుడు ఇంతే వర్షాలు వస్తూ ఉంటాయి అనుకున్నాం. కాదు, దేవుడు ఒక నష్టాన్ని మన జీవితంలో పెట్టాడంటే దానికి కారణం మనం మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలని చెప్పి దేవుని యొక్క ఆశ ఉంది. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఏం చేయాలి? భారాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం భారాన్ని కలిగి ఉంటామో అప్పుడు ప్రార్థించేవారుగా ఉండాలి. నా వైపు చూడాలి, గడ్డ కింద చేతులు పెట్టుకోవద్దు. చూడండి, యెషయా గ్రంథం. ఈ లోకంలో మనం భారాన్ని కలిగిన జీవించాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనం చదవండి. 53:11.
జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. ఇక్కడ మనం 11వ వచనం మొదట్లో చూసుకున్నట్లయితే, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. చూడండి, కలిగిన వేదనను బట్టి తృప్తి. ఈ లోకంలో చూడండి, వేదన చూసి తృప్తి పొందినట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో ఒక భారాన్ని చూసి మనం ఎప్పుడు నలిగిపోకూడదు, పడిపోకూడదు. ఆలోచన పెట్టుకొని మనం చింతపడతా ఈ లోకంలో మనం జీవించకూడదు. తృప్తి కలిగిన వారుగా ఈ లోకంలో జీవించాలంటే ఆ యొక్క భారాన్ని బట్టి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అయ్యో నేను ఎంత బాధపడుతున్నాను నీకేం తెలుసు, నా మనసు నిండా బాధే ఉందని చెప్పి మనం ప్రార్థన చేయకుండా ఉంటే ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి నెహెమ్యా భారాన్ని పోగొట్టుకోవాలి. అతని యొక్క భారాన్ని మనసులో పెట్టుకొని ప్రార్థించేవాడుగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. రెండవదిగా చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో క్లిసేవ్ మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరుల్లో హనానియను ఒకడును యూదుల్లో కొందరు వచ్చిరి. చెరపట్టబడిన శేషములో విడుదల నొందిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా. ఈ మనం చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే నెహెమ్యా ఒక స్వార్థపరుడిగా ఉండాల. స్వార్థపరుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు నాకే కావాలి, నేను నేను అంటూ ఉంటాడు, స్వార్థం కలిగిన వాళ్ళు. కానీ నెహెమ్యా చూడండి ఇక్కడ ఏమంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు 2వ వచనంలో, నా సహోదరులలో హనానీయుల్లో ఒకడును యూదుల్లో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో విడుదల నొందిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా. ఎందుకు అడగాలి నెహెమ్యా? ఒక రాజు దగ్గర గిన్నెందించేవాడుగా, ద్రాక్షారసం అందించేవాడుగా ఉన్నాడు. గవర్నమెంట్ జాబ్ అది, అంటే ఒక రాజాస్థానంలో ఉన్నాడు. ఆ పని చేసుకుంటా ఉండొచ్చుగా. ఇక ఎందుకు నెహెమ్యాకి యెరూషలేము గురించి ఎందుకు, లేదంటే యూదులను గురించి ఎందుకు, వాళ్ళ గురించి ఎప్పుడు కూడా వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉన్న ఒక స్వార్థపరుడిగా ఈ లోకంలో జీవించాల నెహెమ్యా. ఎప్పుడు కూడా ఆ యెరూషలేము గురించి దేవుని యొక్క పట్టణాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, వారి యొక్క జనాంగం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకే చూడండి, నెహెమ్యా చూడండి స్వార్థపరుడిగా ఉండలేదని మనం ఇంకా చూడొచ్చు. చూడండి, నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని, అనగా అస్తహస్యస్త రాజు ఏలుబడి యందు 25వ సంవత్సరంలో మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకొనలేదు. ఎందుకంటే నెహెమ్యా స్వార్థపరుడిగా లేడు. అందుకే 18వ వచనం చదవండి. నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడెను. ఇవియుగాక కోళ్లను 10 రోజులకు ఒకమారు నానా విధమైన ద్రాక్షారసములను సిద్ధము చేసి తిని, ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాస్యత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు. స్వార్థపరుడిగా లేడు ఎవరు? నెహెమ్యా. ఎందుకంటే అధికారికి రావాల్సిన సొమ్మును అధికారికి ఇచ్చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ మన జీవితంలో మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాం? ఈ లోకంలో మనం స్వార్థపరులుగా జీవిస్తూ ఉన్నాం. దేవునికి మనం ప్రార్థన చేసేటప్పుడు మన గురించి మాత్రమే మనం ప్రార్థన చేసుకోకూడదు. మన శత్రువుల గురించి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మనల్ని హింసించే వారి కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మనల్ని నిందించే వారి కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మరి మనం ఆ విధమైన ప్రార్థన మనం చేయగలుగుతూ ఉన్నామా? ఎవరన్నా మనల్ని తిట్టారనుకోండి, వారు నోరు పడిపోవాలని మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నామేమో. లేదంటే ఎవరన్నా కొట్టారనుకోండి, వాళ్ళ చేతులు పడిపోవాలని చెప్పి అనుకునేవారుగా మనం ఉన్నామేమో. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వార్థపరుడిగా ఈ లోకంలో మనం జీవించకూడదు. ఎందుకంటే నెహెమ్యా అధికారి రావాల్సిన యొక్క ధనాన్ని ఒక ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పుడు ఆ యొక్క ధనాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ అప్పచెప్పినట్లుగా రాజుకి ఇచ్చినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మనం ఎట్లా ఉండాలి?
త్యాగ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. త్యాగం లేకుండా మనం ముందుకు సాగటం ఒక క్రైస్తవుడికి అసాధ్యం అది. కాబట్టి నెహెమ్యా జీవితంలో ఒక స్వార్థపరుడిగా లేడు కాబట్టి మనం అందుకంటాడు, మనం ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21లో ఉంటుంది. ఏమనంటే, తమ సొంత పనులే చూసుకుంటున్నారు కానీ ఇతరుల పనులు చూసుకోవట్లేదని చెప్పి అక్కడ అపోస్తలుడైన పౌలు ఆ యొక్క పత్రిక రాస్తా ఉన్నాడు. తర్వాత ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒకసారి చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 17, 18, 19 చదవండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొని వారిని అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు చాలు. చూడండి, ఇక్కడ ఏడుస్తూ చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మేము దేవుని నమ్మాము, క్రైస్తవులు అని చెప్పుకుంటా వారు స్వార్థపరులుగా జీవిస్తూ ఉన్నారు. అందుకంటున్నాడు ఇక్కడ ఏమంటా ఉన్నారు? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. చూడండి, అంతకు ముందు అంటా ఉన్నాడు ఏమని? వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. చూడండి, మనం స్వార్థపరులుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. స్వార్థాన్ని మనం వదిలిపెట్టాలి. అప్పుడు మనం ఏ పని అయితే మనం మొదలు పెడతామో ఆ పని అంతం వరకు మనం నిలబడగలుగుతూ ఉన్నాం. కాబట్టి నెహెమ్యా జీవితంలో అలాంటి స్వార్థపరుడు కాదు అని చెప్పి ఇక్కడ మనకు కనబడతా ఉంది. అందుకే దురాశ 3 భాగాలు మనం చెప్పుకోవచ్చు. దురాశ చూడండి, అపోస్తల కార్యాలు. దురాశ అనేది ఏంటంటే ఒకసారి మనం చూద్దాం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 33వ వచనం చదవండి. 20వ అధ్యాయము 33వ వచనం చదవండి. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. దురాశలో 3 భాగాలు మనకు కనబడతా ఉన్నాయి. వెండి, బంగారము, వస్త్రము. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు అందుబాటులో ఉన్నది వస్త్రము. మంచి బట్టలు కట్టుకోవాలి, తప్పేం కాదు. మంచి బట్టలు కట్టుకోవడం తప్పు కాదు. బంగారం కలిగి ఉండడం తప్పు కాదు. వెండిని కలిగి ఉండడం తప్పు కాదు. అయితే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం స్వార్థపరులుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. అందుకే చూడండి, యెహోషువ గ్రంథంలో ఒక మాట మనకు చెప్తా ఉన్నారు. ఈ 3 గురించి అక్కడ మనం చూడగలం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయము 21వ వచనం చదవండి. 7:21. దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటేనే. చూడండి, ఈ దురాశ అనేది మంచి వస్త్రము, వెండి, బంగారం చూపిస్తూ ఉంది. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం అనుకోవచ్చు, అయ్యో నేను మంచి ఒక ఉంగరాన్ని చేయించుకోలేకపోయానే, మంచి గొలుసు చేయించుకోలేకపోయానే, లేదంటే ఇంకా బ్రేస్లెట్ చేయించుకోలేకపోయానే, మంచి బట్టలు నేను కొనుక్కోలేకపోతా ఉన్నానే అని ఈ లోకంలో మనం బాధపడకూడదు. ఎందుకంటే అది ఒక ఉండాలి మనకి. ఒకవేళ దేవుడు మనకి ఇవ్వకపోతే మనకు కలిగిన దాన్ని బట్టి మనం దేవునిలో ఆనందించేవారుగా ఉండాలి. దురాశ అనేది ఈ 3 విషయాలు, ఏది? వస్త్రము, వెండి, బంగారం. ఈ 3 మనం ఏం చేయాలి? వదిలిపెట్టి ఈ లోకంలో మనం జీవించాలి. ఒకవేళ మనకి వస్త్రం ధరించుకోవడానికి డబ్బులు లేవనుకోండి, మనం బాధపడకూడదు. అయ్యా నీకు వందనాలు అని చెప్పి మనం దేవునికి చెప్పేవారుగా ఉండాలి. రెండవదిగా మనం ఎట్లా ఉండకూడదు? స్వార్థపరుడుగా ఉండకూడదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎవరైతే స్వార్థపరుడుగా ఉంటారో వారందరూ వీటిని కలిగి ఉంటారు, దురాశ కలిగి ఉంటారు. వారు ఎప్పుడు బంగారాన్ని, వెండిని, ఈ యొక్క వస్త్రాల గురించి ఆలోచించేవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. తర్వాత 3వదిగా నెహెమ్యా మొదలుపెట్టిన పని ఆపేసేలా. నెహెమ్యా ఏం చేశాడు? పని మొదలుపెట్టాడు, అయితే పనిని ఆపేసేలా. చూడండి, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 22-23 వచనం చదవండి. 22-23. మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు
తన పనివారితో కూడా యెరూషలేములో బస చేయవలను. అప్పుడు వారు, రాత్రి మాకు కాపుగా ఉందురు, పగలు పని చేయుదురని చెప్పితిరి. ఎలాగున నేను కానీ, నా బంధువులు కానీ, నా పనివారు కానీ, నా వెంబడి ఉన్న పారావారు కానీ ఉతుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు. అంటే పని ప్రారంభించారు. ఏముందలే అని చెప్పి వాళ్ళు వెనకడుగు వేయలే. మనం పని ప్రారంభించిన తర్వాత ఆ పనిని ఆపేవారుగా మనం ఉండకూడదు. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత వేదనైనా, ఎంత బాధ అయినా ఆ పనిని మనం కొనసాగించేవారుగా ఉండాలి. అందుకే నెహెమ్యా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? 23వ వచనం చివరిలో అంటా ఉన్నాడు. ఏమని? ఉతుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు. ఎప్పుడైతే మనం పని ఆపివేస్తామో అప్పుడు మనం మంచి బట్టలు వేసుకొని మనం లోకంలో కలిసిపోతాం. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం ఎట్లా ఉండాలంటే, దేవుని పనులు అయినా ఎలా మనం ఆపకూడదు. పనిని మనం కొనసాగించేవారుగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్య భాగమే మనకి సెలవిస్తూ ఉంది. చూడండి, 3వ అధ్యాయం 5వ వచనం, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. 3:5. వారిని అనుకొని తెకోనీయులను బాగు చేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పని చేయ నొప్పుకొనక పోయిరి. చూడండి, అక్కడ అధికారుల పనికి వంగల వాళ్ళు. ఏముందిలే పని, ఏదో చేసుకుంటున్నారు అని వాళ్ళు ఏం చేశారు? పని విషయంలో అశ్రద్ధగా ఉన్నారు. కానీ నెహెమ్యా పనిని కొనసాగిస్తూ ఉన్నాడు. మేము మాత్రం పనిని ఆపు చేయమని ఒక తీర్మానం తీసుకున్నట్లు మనకి ఇక్కడ తెలియజేస్తాను. కాబట్టి మన జీవితంలో మనం ఏదన్నా ఒక పనిని మొదలుపెట్టి దాన్ని ఆపకుండా మనం కంప్లీట్ చేయాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి చెప్పాలి? అందరూ చెప్పాలి. ఒక పాఠంలాగా జాగ్రత్తగా వింటేనే అర్థమైద్ది. వినకుండా మధ్యలో నుండి వింటే ఏం అర్థం కాదు. ఎందుకంటే అబ్రహాం ఉన్నాడు, ఆశీర్వదించబడ్డాడు అని ఒక వచనం 2 వచనాలు నేను చూపించను కూడా. వాక్యాన్ని మనం లోతుగా ధ్యానించాలి, తెలుసుకోవాలి. ఆ విధంగా మనం ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళాలి. సరే, మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? మనం ప్రార్థనలో మనం ముందుకు వెళ్ళాలి. మన భారాన్ని మనం కలిగి ఈ లోకంలో జీవించాలి. రెండవదిగా, భారాన్ని మనం విడిచిపెట్టకూడదు. రెండవదిగా, మనం స్వార్థపరులుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. మూడవదిగా, ఇది చెప్పాలి, పురుషులు చెప్పాలి. మూడవదిగా త్వరగా చెప్పాలి. ఇప్పుడే మనం చెప్పుకుంది, మనం పనిని ఆపివేయకూడదు. ఒకవేళ మనం పనిని ఆపేసేవారుగా ఉన్నామేమో మనం పరిశీలన చేసుకొని మనం ముందుకు, ఒకవేళ ఎవరు మనకు సపోర్ట్ చేయకపోయినా మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. తర్వాత 4వదిగా, మన జీవితంలో మనం రాజీ పడేవారుగా ఉండకూడదు, కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎందుకంటే ఏదన్నా ఒక పనిని మనం మొదలుపెట్టిన తర్వాత 10 మంది 10 రకాలుగా అంటారు. ఎన్ని రకాలుగా అన్నా సరే మనం కాంప్రమైజ్ అయ్యేవారుగా ఉండకూడదు ఈ లోకంలో. దేవుడు మనకు ఒక దర్శనాన్ని ఇచ్చినప్పుడు, లేదంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ దర్శనాన్ని పట్టుకొని మనం ఈ లోకంలో ముందుకు సాగిపోవాలి. ఒకవేళ దేవుడు మనకు ఒక తలాంతినిచ్చాడు, మంచి పాటలు పాడే తలాంతినిచ్చాడు, మనం పాటలు పాడేవాళ్ళుగా ఉండాలి. ఒకవేళ దేవుడు మనకి మంచిగా ప్రార్థన చేసే తలాంతినిచ్చాడు, మనం ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలోనికి వచ్చి నేను ఇంట్లో కూర్చుంటానంటే కుదరదు. మనం ఈ లోకంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించే తలాంతినిస్తే ఆ యొక్క తలాంతిని మనం పెట్టాలి. దేవుడు అందరిని పిలిచే తలాంతినిస్తే మనం పిలవాలి. మనం ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అయ్యేవారుగా ఉండకూడదు. చూడండి, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. 6:3. నెహెమ్యా రాజీ పడినట్లు మనం చూడం. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపింది. చూడండి, ఎలాంటి ఒక తీర్మానాన్ని తీసుకున్నాడు నెహెమ్యా. ఏమంటా ఉన్నాడు? నేను చేయు పని గొప్పది. చూడండి, దేవుని పని చాలా గొప్ప పని. ఈ లోకంలో అన్ని పనుల కంటే దేవుని పని చాలా గొప్ప పని. మరి మనం దేవుని వాక్యాన్ని పక్క వాళ్ళకి చెప్పినా మనం దేవుని పని చేసినట్లే. దేవుని సన్నిధిలో మనం ఏదైనా పని చేసినా దేవుని పని చేసినట్లే. దేవుని పని చేసి తలదించుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు.
ఒకసారి ఆలోచించండి. ఎవరైనా దేవుని పనిలో ఉండి దేవుని పని చేస్తూ గొప్పగా అభివృద్ధి చెందిన వాళ్ళే ఉన్నారు, కానీ తలదించుకున్న వాళ్ళు లేరు. ఆల్రెడీ నేను 2 సార్లు చెప్పాను, మూడోసారి చెప్తున్నా. మన మందిరంలో ఎవరున్నారు చెప్పండి, అట్లా ఆ విధంగా ఒక మంచి స్థితికి వెళ్ళిన వాళ్ళు? చెప్పాలి, త్వరగా చెప్పాలి. అనూష ఏం చేసేదంటే చిన్నతనం నుండి మందిరం ఊడ్చేది, దేవుని పనిలో ముందుండేది. దేవుడు తగిన కాలంలో మంచి ఉద్యోగం ఇచ్చాడు, తగిన కాలంలో మంచిగా వివాహం చేశాడు. చూడండి, దేవుని పని మనం ఎప్పుడైతే రాజీ పడకుండా ఈ లోకంలో చేస్తామో, ఎప్పుడు మనం ఎక్కడికో పారిపోకూడదు, చెదిరిపోయే వారంగా మనం ఈ లోకంలో ఉండకూడదు, దేవుని పనిలో మనం బలంగా ఉండకూడదు. చెప్పాలి మనం. ఒకవేళ ఎవరన్నా మన పనిని చెడగొట్టాలని చూస్తే ఏమని చెప్పాలి? చూడండి, ఇక్కడ మనకు కనపడతా ఉంది, నేను చేసే పని గొప్పది అని మనం చెప్పేవారుగా ఉండాలి. దేవుని పనులు ఆ విధంగా మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. అందుకే చూడండి, 9వ వచనం చదవండి, 6వ అధ్యాయం 9వ వచనం. నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రము చేయువారము కాము, వీటిని మీ మనసులో నుండి నీవు కల్పించుకుంటువని అతని యొద్దకు నేను వర్తమానము పంపితిని. దేవా, ఇప్పుడు నన్ను బలపరచుము. కాబట్టి మన యొక్క జీవితంలో నెహెమ్యా జీవితంలో నెహెమ్యా ఏ విధంగా అయితే తన యొక్క జీవితంలో ఉన్నాడో అదే విధంగా ఈ లోకంలో మనం ఒక తీర్మానం తీసుకోవాలి. అయ్యా, నన్ను బలపరచు. అయ్యో, నన్ను ఒకవేళ హేళన చేస్తూ ఉన్నారేమో, ఒకవేళ దూషిస్తూ ఉన్నారేమో, ఒకవేళ నిందిస్తూ ఉన్నారేమో, అయ్యా నన్ను బలపరచు అని చెప్పి దేవుణ్ణి అడిగేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. ఎందుకంటే దేవుడు మనకి దేవుని పనిలో మనం ఉండి ఏది అడిగినా దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని తలదించుకునేవారుగా ఎప్పుడు దేవుడు చేయడు. కాబట్టి ఈ లోకంలో సహజంగా ఏం చేస్తారంటే పని మొదలుపెట్టి ఒకవేళ ఏదైనా జరిగిందనుకోండి, దూరంగా పారిపోయే మనస్తత్వాన్ని మనం కలిగి ఉంటాం. చూడండి, 6వ అధ్యాయం 11వ వచనం చదవండి. 11వ వచనం, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం. నా వంటి వాడు పారిపోవచ్చున, ఎంతవాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చున, నేను అందులో ప్రవేశింపనంటిని. చూడండి, ఎలాంటి ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడలా, ఎవ్వరికి భయపడలా. ఏమంటా ఉన్నాడు? నేను పారిపోవాలా, నేను భయపడాలా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. అందుకంటా ఉన్నాడు ఇక్కడ, నా వంటి వాడు పారిపోవచ్చునా. ఎందుకంటే దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు కాబట్టి నేను పారిపోను అని చెప్పి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అందుకే అంటా ఉన్నాడు ఏమని, నేను భయపడనని చెప్పి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ చూడండి, ఎంతవాడినైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా. భయపడేవాడు ఏం చేస్తాడు? పరిగెత్తారు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. మన జీవితంలో అలాంటి జీవితాన్ని మనం జీవించకూడదు. భయపడకుండా ఈ లోకంలో మనం జీవించాలి. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు. అందుకే నేను పారిపోతానా, దాక్కుంటానా అని నెహెమ్యా మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అందుకే నెహెమ్యా జీవితంలో ఆరంభంలో ఎట్లా ఉన్నాడో అంతంలో కూడా తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నాడు నెహెమ్యా. మరి మన పరిశుద్ధత ఏ విధంగా ఉంది చూపిస్తా. మళ్ళీ ఆ వచనం చూపించలేకపోతే మళ్ళీ అది వెల్తిగా ఉంటుంది. చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. 6-7 వచనాలు. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేళ్ల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నేను ఒప్పుకొనుచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారును నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. చూడండి, ఇక్కడ నెహెమ్యా తన యొక్క జీవితంలో దివారాత్రము ప్రార్థించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ 6వ వచనంలో అంటా ఉన్నాడు ఏమని, నేను చేయు ప్రార్థన అంగీకరించుము. చూడండి, ఎంత భారం కలిగి ఉన్నాడు, ఎంత ప్రార్థనాపరుడిగా ఉన్నాడు, ఎంత వేదన కలిగిన వాడుగా ఉన్నాడు. మరి మనం ఈ లోకంలో జీవించేటప్పుడు బాప్తిస్మం తీసుకొని మనం ఎంత భారం కలిగి ఉన్నాం మన కుటుంబం రక్షణ కోసం.
ఈ మధ్యకాలంలో నేను ఒక వార్త విన్నా. నేను డాన్ బాస్కోలో పనిచేసేటప్పుడు అక్కడ మన పొన్నూరు డాన్ బాస్కోలో, ఆయన పేరు నేను చెప్పకూడదు, ఒకవేళ వాళ్ళు వింటే ఒకవేళ బాధపడొచ్చేమో కాబట్టి నేను ఆ పేరు చెప్పట్లేదు. అతను అబ్బాయి మంచిగా చదువుకున్నాడు, బీటెక్ చేశాడు, 200cc బైక్ తీసుకున్నాడు, మంచిగా ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు. ఆ పుట్టినరోజు పొన్నూరులోనే ఆ మంచి బైక్ మీద మంచి స్పీడ్గా వెళ్తా ఉన్నాడు, ఏది కరెక్ట్ రూట్లోనే వెళ్తా ఉన్నాడు. అయితే ఆ క్రేన్ ఒకటి సడన్గా వచ్చి టర్నింగ్ తీసుకునేటప్పుడు ఆ క్రేన్ గుద్దేశాడు. పైకి ఒక 10 అడుగులు పైకి లేచి 13 అడుగులు పైకి లేచి కింద పడిపోయాడు, స్పాట్లోనే చనిపోయాడు. ఆ విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటే 6 నెలల తర్వాత తెలిసింది. మాటలు అడిగే, పలానా అబ్బాయి ఏం చేస్తా ఉన్నాడంటే, ఈ విషయం తెలియదా, అబ్బాయి చనిపోయాడు కదా, ఇట్లా బైక్ మీద వెళ్తా ఉన్నాడు, బైక్ మీద వెళ్తే ఇట్లా క్రెయిన్ కొట్టేశాడు, కొట్టిన వెంటనే పైకి లేచి కింద పడ్డాడు, చనిపోయాడు, వెనక కూర్చున్న అబ్బాయి మాత్రం బ్రతికాడు, అబ్బాయి చనిపోయాడు 6 నెలలు అవుతుంది అని చెప్పాడు. మన జీవితంలో చూడండి, ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మనం పరిశుద్ధత కలిగి ఉండాలి, భారాన్ని కలిగి ఉండాలి, వేదన మనం కలిగి ఉండాలి. ఒకవేళ మనం బాప్తిస్మం తీసుకోకుండా చనిపోతే, చాలా నెలల నుండి చెప్తా ఉన్నా బాప్తిస్మం తీసుకోవాలి, రండి ముందుకు రండి, ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి నేను బాప్తిస్మం ఇవ్వట్లా నేను బాప్తిస్మం. ముందుకు వస్తే బాప్తిస్మం తీసుకోవచ్చు, దాని టైం ఎప్పుడు అర్ధరాత్రి వచ్చినా బాప్తిస్మం తీసుకోవచ్చు అని చెప్తుంటే మరి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు నాకైతే అర్థం కావట్లే. కాబట్టి మనం చాలా మన యొక్క పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. చూడండి, ముగింపులో నెహెమ్యా యొక్క జీవితం ఎట్లా ఉందో చూద్దాం. 13వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 23వ వచనం చదవండి. 13:23. ఆ దినములలో అమ్మోను మోయాబు స్త్రీలను వివాహము చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడేది. చాలు, మీరేం చేస్తారంటే 23వ వచనం నుండి 30వ వచనం దాకా చదువుకోండి. ఈ సాంప్రదాయాల్లో వాళ్ళు పడిపోయారు, ఎందుకంటే వాళ్ళని వివాహం చేసుకోకూడదు, కానీ ఇక్కడ వివాహం చేసుకున్నట్లు మనకు కనబడతా ఉంది. తర్వాత ఇక్కడ చదువుకుంటా వస్తే 30వ వచనం చదవండి. ఏ పరదేశంలోనూ కలయకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవ చేయునట్లు నియమించి తిని. మరియు చాలు, ఇక్కడ చూడండి, నెహెమ్యా పరిశుద్ధత ఆది అంటే మొదట్లో ఏ విధంగా అయితే ఉందో చివరిలో కూడా పరిశుద్ధత కలిగిన వాడుగా ఉన్నాడు. పరిశుద్ధత కలిగి ఏం చేశాడు, అక్కడ చూడండి, అక్కడ ఏం చేస్తా ఉన్నాడు, యాజకులను పెట్టినట్టు. ఇక్కడ మనం ఇక్కడ మీరు 29, 28 వచనాల్లో మీరు తర్వాత ఇంటి దగ్గర చదువుకోండి, ఇప్పుడేం అవసరం లే. 23 నుండి 30 వరకు మీరు చదువుకుంటే మనకు కనబడుతుంది. కాబట్టి మనం ఈ లోకంలో జీవించేటప్పుడు నెహెమ్యా ఆ యొక్క పరిశుద్ధతను లేదంటే పవిత్రతను విడిచిపెట్టిన వాడుగా లేడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన పని ప్రారంభించి ముగించాలి అంటే మనం పవిత్రత కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. భారాన్ని కలిగి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. భారాన్ని కలిగి మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు మన యొక్క జీవితాల్లో అనేక గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. తర్వాత చివరిగా ఒక 5 నిమిషాలు ముగిస్తాను. చివరిగా పిసినారులుగా మనం ఉండకూడదు. పిసినారులుగా దేవుని విషయంలో మనం పిసినారులుగా మనం ఉండకూడదు. చూడండి, 10వ అధ్యాయం 39 చదవండి. నెహెమ్యా గ్రంథం 10:39. నెహెమ్యా లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగ సేవ చేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము చూడకుండా మానము. చూడండి, వీళ్ళు పిసినారులుగా లేరు. మా చిన్నతనంలో ఎట్లా ఉండేదంటే, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అందరూ టిఫిన్లు పట్టుకుని వెళ్ళేవాళ్ళు. మేము బాగా చిన్నతనం అంటే ఇంత ఆ వయసులో ఉన్నప్పుడు టిఫిన్లు పట్టుకుని వెళ్తా ఉండేవాళ్ళు. మనందరికీ తెలుసు ఏసమ్మ అంటే అక్కడ ఉండేది చెరువు పక్కన. ఏసమ్మ అంటే ఏం చేసేదంటే ప్రతి వారం టిఫిన్ తీసుకొని ఇంటికి వచ్చేది, నడుచుకుంటూ వచ్చి
తను చనిపోయే ఆ ముందు వరకు కూడా ఇంటికి వచ్చి అది ఇంట్లో ఇచ్చేసి ప్రార్థన చేపించుకొని వస్తూ ఉండేది. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, తను భక్తిగా జీవించింది. తన ఇద్దరు బిడ్డలు ప్రయోజకులుగా ఉన్నారు ఇప్పుడు. ఆ విషయం చెప్పడానికి నేను ఇప్పుడు చెప్పా. ఇద్దరు ప్రయోజకులుగానే ఉన్నారు, దేవుడు వదిలిపెట్టలా. మన భక్తి జీవితం మన బిడ్డలకు వస్తుంది. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎట్లా ఉండాలంటే, మనం దాన్ని వాళ్ళకి అలవాటు చేసేవారుగా ఉండాలి. అందుకని ఇక్కడ అంటా ఉన్నాడు, మా దేవుని మందిరమును మేము చూడకుండా మానము. ఏం చేయాలి? మనం పిసినారులుగా ఉండకుండా మనం దేవుని సన్నిధిలో ఆహారాన్ని సమృద్ధిగా ఉంచామనుకోండి, దేవుని సన్నిధికి వస్తూ ఉండి చేస్తే మనం ఏదో ఒకటి మనం మొదలు పెట్టుకుంటాం, మనం ఖాళీగా ఉండం. మరి మనం అసలు మర్చిపోయాం, అసలు ఆ విషయాన్ని మనం మర్చిపోయి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. చూడండి 13వ అధ్యాయము 10వ వచనం చదవండి. 10, 11, 12 వచనాలు. నెహెమీయా గ్రంథం 13వ అధ్యాయము. వారికి అందకపోవుట చేత సేవ చేవి లేవీలను గాయకులను తమ పొలములలో పారిపోయిరని తెలుసుకొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచి తిని, అటు తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్షారస తైలములలో 10వ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి. ఏం చేశారు? అప్పుడు పారిపోయారు. ఎందుకు? ఏమి లేదు, అయ్యా వీళ్ళు ఏం తీసుకున్నాడు, అప్పుడు కూడా అట్లానే ఉన్నారు. అందుకే వాళ్ళు పారిపోయినట్లు మనకు కనబడతా ఉంది. అందుకంటా ఉన్నాడు, నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని. లక్ష్య పెట్టని వాళ్ళు ఎట్లా ఉంటారంటే పిసినారులుగానే ఉంటారు. ఒకవేళ మనం ఎప్పుడు చెప్పాలా ఈ మాటలు, ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడాలి, ఎందుకంటే అవసరం వచ్చింది కాబట్టి దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఈ లోకంలో మనం పిసినారులుగా ఉంటే మన పనులు అవ్వనే అవ్వు. చూడండి, చివరిగా మొదటి దినవృత్తాంతుల గ్రంథం 29వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతుల గ్రంథం 29వ అధ్యాయము ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 29వ అధ్యాయము 2వ వచనం. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఎత్తడి పనికి ఎత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధములకు రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని. దేనికోసం సంపాదించాడు? మందిరం కోసం సంపాదించాడు. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఎందుకై మనకెందుకు ఈ పాలరాళ్ళు ఎందుకు, టైల్స్ ఎందుకు, మనం కూడా అంతే కూర్చుందాంగా అనుకుంటాం. మనం అప్పులు చేసి వేసుకోవాల్సినంత ఇదే ఉంది అని మనకు ఆలోచన వచ్చింది. అది మంచి ఆలోచన కాదు. అప్పులు చేసి మనం ఎందుకు వేసుకోవాలి? పైన సీలింగ్ ఎందుకు వేసుకోవాలి? లేదంటే గోడలకి మంచిగా వాల్ కేర్ ఎందుకు పెట్టుకోవాలి? మనం ఎందుకు అటు దించుకోవాలి? మళ్ళీ మనం ఆ తలుపు అటు కూడా మనం ఎందుకు దించుకోవాలి? ఎందుకు గేట్లు పెట్టుకోవాలి? బాగానే ఉంది కదా, వచ్చి కూర్చొని వెళ్ళిపోదాం అనుకోవాలా? ఏం చేశాడు? కావలసిన ప్రతిదీ సంపాదించారు. ఎవరు? దావీదు గారు. అవునా కదా? చూడండి 5-6 వచనాలు చదవండి. 4 కూడా. గదుల గోడల రేకుమూతకును, బంగార పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఎవరు చెబుతున్నారు ఈ మాట? దావీదు తను సొంతగా చెప్తా ఉన్నాడు. ఏది? దేవునికి ఇచ్చేవాడుగా ఉన్నాడు దావీదు, పిసినారుగా లేడు. కాబట్టి దావీదుని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. దేవుని మందిరంలో నేను ఎప్పుడు కూర్చుంటానా, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు ప్రార్థన చేస్తానా అని ఎంతగానో ప్రయాసపడ్డాడు దావీదు. దేవుని సన్నిధికి వెళ్ళాలని చెప్పి ఎంతో ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు దావీదు. చూడండి, తను ఎంత సాక్రిఫైస్ చేస్తా ఉన్నాడు. మరి మనం ఏం చేసాం? హాస్పిటల్ వెళ్ళి ఐసీయూలోకి వెళ్ళి రోజుకి 50,000 1,00,000 రూపాయలు అంటే మనం వదిలేస్తామా? వదిలేయం. ఖచ్చితంగా మనం ఖర్చు పెడతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరినీ దేవుడు ఆరోగ్యంతో ఉంచాడు.
కాబట్టి మనం త్యాగం చేసేవారుగా ఉండాలి. 6వ వచనం, అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలు గోత్రపు అధిపతులను, ఆ, ఉమ్, ఆ, మనపూర్వకముగా దేవుని మందిరపు పనికి 10,000 మనుగుల బంగారమును, 20,000 మనుగుల బంగారమును, 36,000 మనుగుల ఇత్తడిని, 2,00,000 మనుగుల ఇనుమును ఇచ్చిరి. చూడండి, అది మనం ఆశీర్వదించబడాలంటే అది సీక్రెట్. అది మన జీవితంలో మనం గొప్పవారిగా ఉండాలి. దావీదు ఏ విధంగా అయితే ఆశీర్వదించబడ్డాడో, అందుకంటాడు యేసుక్రీస్తు వారు, ఏమంటాడు, ఆ పేద వెధవరాలు 2 ఆ కాసులు చూసి గొప్పదంటాడు. అది గొప్పదా, లేకపోతే ఎక్కువ ఇచ్చిన వాళ్ళది గొప్పదా? తన జీవనోపాధి మొత్తం తీసుకొచ్చి వేసిందని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తారు. ఎందుకు చెప్పారు ఆ మాట? సాయంత్రానికి తినడానికి తిండి లేదు, ఎందుకంటే జీవనోపాధి మొత్తం తీసుకొచ్చింది ఆమె. మన జీవితంలో ఎప్పుడైతే అలాంటి ఆశ కలిగి ఉంటామో, దేవుడు ఏం చేస్తాడంటే మనకు ద్వారాలు తెరిసేవాడుగా ఉంటాడు. దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు, మనం ఎట్లా రెస్పాండ్ అవుతాం. దేవుడు మనకు ఒక టైట్ పొజిషన్ తీసుకొస్తాడు. ఈ టైట్ పొజిషన్లో మనం నిలబడతామా, పడిపోతామా? 2 మాటలు. ఒకవేళ మనం పడిపోయామంటే ఏం చేస్తాం? లోకంలో కలిసిపోతాం. నిలబడ్డామంటే దేవుని వైపే మనం చూసేవారుగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం చేయవలసిన పని, లేదంటే మనం మొదలుపెట్టిన పని మనం ముగించాలి అంటే నెహెమ్యా ఏ విధమైన లక్షణాలు మనం కలిగి ఉన్నాడో అదే విధమైన లక్షణాలు మనం కలిగి ఉండాలి. మనం కలిగి ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకొని మనం ముందుకు సాగిపోదాం. ఈ రాత్రి ఉదయకాల సమయంలో మనందరం నెహెమ్యా జీవితం ద్వారా మనం కొన్ని విషయాలు మనం నేర్చుకొని అందరి తలలో వంచి మనం పరిశీలన చేసుకుని నేను ఎట్లా ఉన్నాను దేవుని విషయంలో అని మనం పరిశీలన చేసుకొని మనం ముందుకు సాగిపోదాం. మహోన్నతుని దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మీ పాసందులో చేరి ఒక చిన్న మందగానైనా మీకు వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. అవునైనా మా జీవితంలోనైనా నెహెమ్యా ఏ విధంగా అయితే పవిత్రమైన జీవితాన్ని ఆది నుండి అంతం వరకు ఏ విధంగా అయితే కలిగి ఉన్నాడో అలాంటి జీవితాన్ని కలిగి ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అవునైనా నా యొక్క పట్టణాన్ని కట్టించడానికి ఎంతో భారాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు తండ్రి. అదేవిధంగా మా యొక్క ఆ గృహాలని కట్టుకునే భారాన్ని మేము కలిగి ఉండినైనా ఆ యొక్క గృహంలో రక్షణ అనే ఓడ నిర్మించుకోవడానికి ప్రతి ఒక్క కుటుంబంలో యొక్క భారాన్ని కలిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, అయ్యా మీకు వాక్యానుసారంగా మిమ్మల్ని మేము పరిశీలించుకున్నైనా యోగులంగా యొక్క బలలో పాలుపంపులు పొందలాగిన మీకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెను అందరం మనం